ఈ ఆలయంలో సమాధానం ఉందని. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు మీ గుండెల మీద చేతులు వేసుకుని ఈ ఆలయంలో సమాధానం ఉంది అని చెప్పగలరా? ఈ ఆలయంలో సమాధానం ఉందని చెప్పగలరా? కలవరాలు, భయాలు, బాధలు, వేదనలు, శ్రమలు, పోరాటాలు, నిద్రలేని రాత్రులు, అనుక్షణం భయంతో కలవరంతో బ్రతికే అనుభవాలు, ఇదా మందిరం అంటే? లక్షలు లేకపోవచ్చు, కోట్లు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు అండి, సమాధానంగా జీవించే అనుభవం మనకు కావాలి. ఆమె చెప్పండి గట్టిగా. క్రీస్తు యేసు అనుగ్రహించు సమాధానం మన హృదయాన్ని ఏలుబడి చేయునుగాక, ఏలుబడి చేయునుగాక, ఏలుబడి చేయునుగాక. సమాధానం మన హృదయాన్ని పరిపాలన చేయునుగాక. అన్ని దానాల కన్నా గొప్ప దానం సమాధానం. ఆమె చెప్పడం గట్టిగా. ఎందుకంటే సమాధానంగా ఉన్న మనిషి ఎవరికి కీడు చేయడండి, అది వాస్తవం. ఆయన ప్రపంచంలో ఆయన ఉంటాడు. సమాధానంగా ఉన్నవాడు ఎవరితో గొడవలు పెట్టుకోడు, సమాధానంగా ఉన్నవాడు ఎవరితో పోట్లాడు, సమాధానంగా ఉన్నవాడు ఎవరికి కీడును తలపెట్టడు. ఎందుకంటే వాడు సమాధానంగా ఉన్నాడు కనుక. ఒక వ్యక్తిలో సమాధానం లేదంటే వాడు ఖచ్చితంగా సాటి మనిషికి కీడును కలుగు చేస్తూ ఉంటాడు. అందుకొరకే నువ్వు చేసే దానాలన్నిటికన్నా గొప్ప దానం ఏంటంటే నువ్వు సమాధానంగా ఉండద్దు.